నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నేటి ఉదయం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా వినేందుకు ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఎమ్మెల్యే కార్యాలయం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 4 వారాలుగా ప్రజా దర్బార్ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని, ప్రజలు తెలియజేసిన సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రజల ప్రతి సమస్యకు పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు జలదంకి సుధాకర్, సాబీర్ ఖాన్, కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ విష్ణుప్రియ, నెల్లూరు రూరల్ నియోజకవర్గ టీడీపీ మైనార్టీ అధ్యక్షుడు అస్లాం, 28వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు చెక్కా సాయి సునీల్, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కరణం హజరత్ నాయుడు, 2వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మేకల అనిల్ యాదవ్, టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం, రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే గారి కార్యాలయంలో ప్రజా దర్బార్ ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కూడా ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది. అయితే ఇప్పటిదాకా వచ్చిన సమస్యలన్నీ కూడా నోట్ చేసుకొని కన్సర్న్ అధికారులకి రూరల్ ఎమ్మెల్యే గారు పంపిస్తూ వారందరూ కూడా ఆదేశాలు ఇచ్చినారు. కొన్ని పనులు చేయగలిగినాయి, కొన్ని పనులు వివిధ కారణాలు చేయలేకపోయాయి. అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అధికారులందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. ముఖ్యంగా రోడ్లకు సంబంధించి కానీ, డ్రైన్లు కానీ, కొన్ని స్థలాలకు సంబంధించిన కూడా ఇస్తూ ఉన్నాం. దీంట్లో ప్రతి రోడ్లు కానీ అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి రూరల్ నియోజకవర్గంలో ఫోటో ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగిన ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో స్విమ్మింగ్ పూల్లు కానీ, డ్రైన్లు కానీ, తాగునీరు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, అదేవిధంగా తాగునీరుకి సంబంధించి, కరెంటుకి సంబంధించి అన్ని విధాలా కూడా మొదటి పద్ధతి కంపెనీలుగా చర్యలు తీసుకున్నాం. అయినా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా విస్తీర్ణ ప్రాంతం, విభిన్న గ్రామాలు ఉన్న ప్రాంతం, ఇంత ప్రాంతం ఎప్పటికప్పుడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం విస్తరిస్తూ ఉంది. అందుకని ఇతరితర రోడ్లు కానీ ట్రైన్లు కూడా వస్తున్నాయి. అవన్నీ కూడా ఒకసారి అన్ని విధాలు ఎస్టిమేషన్ వేసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి దాన్ని కూడా ఫండ్స్ ప్రయత్నం చేస్తున్నాం. అవి వస్తే బ్యాలెన్స్ రోడ్లు ట్రైన్లు కూడా చేయగలమని అందరూ కూడా అనుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో ప్రతి శుక్రవారం ఎక్కడికక్కడ స్థానిక నాయకులు కానీ, అదేవిధంగా ప్రెసిడెంట్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరం కలిసి సమన్వయం చేసుకుంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వీలున్నంత వరకు ఏమేమి చేయగలమో వచ్చే వాటిలో అవన్నీ కూడా అప్పటికప్పుడే పరిశీలిస్తున్నాం. దానికి సంబంధించి రెవెన్యూ అధికారులకు కానీ, ఇరిగేషన్ అధికారులకు కానీ, కార్పొరేషన్ అధికారులకు కానీ, వ్యవసాయ కానీ, కార్పొరేషన్లో వివిధ విభాగాలకు సంబంధించిన డిపార్ట్మెంట్లకు కానీ, మిగతా పంచాయతీరాజ్కి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఇవన్నీ కూడా సమన్వయం చేసుకున్నాం. తప్పకుండా కూటమి ప్రభుత్వంలో ఏదైతే మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో, అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు ఇతర ఆదేశాలు బట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి శుక్రవారం కూడా జరుగుతుంది. ప్రజలు కానీ, అదేవిధంగా పార్టీ నాయకులు కూడా, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు కూడా ఈ ప్రజా దర్బార్ని సద్వినియోగం తీసుకోవాలని